వరద నీరు ఎప్పటికప్పుడు తరలిపోయేలా గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానల్ను సంసిద్ధంగా ఉంచాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానల్ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నల్లా ఛానల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే హై పవర్ మోటార్లు ఏర్పాట్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఇక వరదలు వస్తే నగరంలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కంచుకోట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టు సాధించేందుకు అధికార టీడీపీ పట్టు నిలుపుకునేందుకు వైసీపీ హోరాహోరీన తలపడ్డాయి. దీంతో గత కొద్ది రోజులుగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఎన్నికలు జరగ్గా ఈరోజు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సుమారు 600కు పైగా మాత్రమే ఓట్లు పోలవడం గమనార్హం. వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. 30 ఏళ్ల తరువాత జగన్ కంచుకోట బద్దలైనట్టయింది. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, తద్వారా వారి జీవితం నాశనమవుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ హెచ్చరించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతున్న యాంటీ ర్యాగింగ్ వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. విద్యాలయాల్లో చక్కని ఆనందకరమైన వాతావరణం ఉండాలని, దానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సీనియర్ విద్యార్థులు మీ జూనియర్లకు ఆదర్శప్రాయాలుగా ఉండాలన్నారు. తన జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమించి తాను ఉన్నత శిఖరాలను చేరుకునే నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించి స్ఫూర్తిని నింపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, అందరి కుటుంబ నేపథ్యం ఒకే విధంగా ఉండదని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత విద్యలో రాణించాలన్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా నేను ఎవరిని ర్యాగింగ్ చెయ్యను అని సభలో ఉన్నవారు అందరితో వీసీ ఎస్ ప్రసన్నశ్రీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, ఎస్కేవిటి కళాశాల విద్యార్థులతో డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమాల్లో నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఎస్ ప్రసన్నశ్రీ, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఈగల్ టీం సిఐ పివి సూర్యమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. ఈ కంట్రోల్ రూములు 24/7 విధానంలో పనిచేస్తూ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రజలు సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించవచ్చు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 0883 244 2344 నెంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ కృష్ణనాయక్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు జరిగే జిల్లా స్థాయి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేదికను సుబ్రహ్మణ్యం మైదానం బదులుగా ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి మార్చినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్రాముడు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, అదనపు ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, అదనపు ఎస్పీ ఎల్ అర్జున్, డిఎస్పీ రవికుమార్, నగరపాలక సంస్థ ఈఈ మదర్షా ఆయన వెంట ఉన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.
ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టీకరణ. పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పునివ్వబోతున్నారన్న పల్లా శ్రీనివాస్. కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య. గిరిజన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. విద్యార్థులు మత్తు పదార్థాలు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలి. ఏలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత సూచనలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ఘర్ తిరంగ్ నినాదం మారుమోగుతున్న వేళ జెండా పండుగ గురించి, తెలుగు స్వాతంత్ర సమరయోధుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 2022కు ముందు జాతీయ జెండా ఎగురవేతపై కొన్ని ఆంక్షలు ఉండేవి. నవీన్ జిందాల్ అనే ఎంపీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ జెండా ప్రదర్శనపై ఉన్న ఆంక్షలు తొలగించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర అమృత మహోత్సవ అభియాన్లో భాగంగా 2022 జూలై 22 నుంచి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం హర్ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం అనే ఈ ప్రచారం ప్రారంభించారు. 1947లో జూలై 22వ తేదీన భారతదేశ త్రివర్ణ పతాక నమూనాను ఆమోదించిన రోజు కావడం విశేషం. స్వాతంత్ర మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రచారాన్ని ప్రారంభించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంతో ఈ ప్రచారం ముగుస్తుంది. ఈ ఏడాది కూడా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని ప్రధాని మోడీ ప్రజలను పిలుపునిచ్చారు. తద్వారా ప్రజల్లో జాతీయ భావం పెరుగుతుందన్న ప్రభుత్వ ఉద్దేశం. ఆగస్టు 15 1947న భారతదేశం బ్రిటిష్ దేశ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26 దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగురవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. గణతంత్ర దినోత్సవం నాడు జెండాను ఆవిష్కరిస్తే స్వాతంత్ర దినోత్సవం రోజున జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర దినోత్సవం వాడల వాడల మువ్వన్నెల జెండా ప్రజలంతా ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం ఒక అధికారిక కార్యక్రమంలా జరుపుతారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. ఆ రోజున దేశాధినేతగా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. భారత రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వాతంత్ర్యంగా ఉందని తెలియజేస్తారు. ఈ 2 తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి ఈ 2 తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఇకపోతే భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు యోధుల పోరాటం చిరస్మరణీయం. తెలుగు స్వాతంత్ర సమర యోధులలో చెప్పుకోదగిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కర్నూలు జిల్లాలోని రూపకగుడి గ్రామంలో 1806 నవంబర్ 24న జన్మించారు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి 1847లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 3000 పైగా బ్రిటిష్ పాలకులని చంపినట్లు చరిత్ర కథనం. అయితే నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ అధికారులకు పట్టుబడిన నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 27న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని, మళ్లీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరి కొయ్యకు వేలాడదీసి ఉంచారు.
స్వాతంత్ర్య పోరాటం అనగానే తెలుగువారి మదిలో మెదిలే తొలి పేరు మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. జూలై 1897 భీమునిపట్నంలో జన్మించారు అల్లూరి. తర్వాత ఆయన కుటుంబం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు. సీతారామరాజు బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం 1921లో దేశయాటన చేశారు. కోల్కతా వరకు నడిచి పర్యటించారు. 1922 రంపలో తిరుగుబాటు బావుట ఎగురవేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు తొలగించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మన్యం వీరుడు చివరకు పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. కేఎల్ పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు. భారతదేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు వివిధ జాతీయోద్యమాల్లో పాల్గొన్నారు. వందే మాతరం, హోం రూమ్ ఉద్యమం తదితర ఉద్యమాల్లో తన గొంతుకను గట్టిగా వినిపించారు. జూలై 4, 1963 విజయవాడలో పింగళి గారు మరణించారు. ఆయన మరణానంతరం 2009లో పింగళి వెంకయ్య పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 2011లో పింగళి భారతరత్న అవార్డు లభించింది. మహాత్మా గాంధీ ద్వారా ప్రభావితమైన భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి తక్కువ సమయంలోనే గాంధీకి సన్నిహితుడిగా మారారు. 1948లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ గవర్నర్ కూడా విధులు నిర్వర్తించారు. మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. మగవారికి ఏమీ తక్కువ కాదు, అవసరమైతే ఆడది అబల కాదు సబల అని నిరూపించిన వారిలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒకరు. రాజమహేంద్రవరంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దుర్గాబాయ్ 12 ఏళ్ల వయసులోనే దేశ సేవకు నడం కట్టారు. స్వాతంత్ర పోరాటం కోసం వివరాలు సేకరించి గాంధీజీకి అందజేశారు. గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో సందర్శించే సమయంలో తెలుగులో అనువాదం చేసేవారు దుర్గాబాయ్. ఆంధ్రకేసరి బిరుదుని పొందిన టంగుటూరి ప్రకాశం, బిపిఎన్ చంద్రపాల్ ప్రసంగాలతో స్ఫూర్తిని పొంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ వారి తుపాకీకి ఎదురేగి ఆంధ్రకేసరిగా బిరుదాంకితులయ్యారు. రాజమహేంద్రవరం తొలి మున్సిపల్ చైర్మన్గా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నిస్వార్థంగా సేవలందించారు. న్యాయవాదిగా ఆ రోజుల్లోనే కోట్లు సంపాదించి దేశమాత సేవ కోసం దారిపోసిన సేవా తత్పరుడు. చివరి రోజుల్లో రైలు టికెట్ కూడా డబ్బులు లేని జీవితం గడిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్, ఎంసీహెచ్ బ్లాకులలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎన్సియు, పిఎన్సియు తదితర విభాగాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 15 రోజులకోసారి స్వయంగా ఆరోగ్య రంగంపై సమీక్ష చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్లు, వైద్య సిబ్బందిలో అంకితభావం పెరిగిందని, రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో 5 చోట్ల రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, మరో 2 చోట్ల 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించడానికి ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. వాళ్ళ ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనం ఇవాళ చూసాం, రాజమండ్రిలో ఈ కొత్త పీడియాట్రిక్ వార్డులో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి. దానివల్ల ప్రజల్లో ఎటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడ ఓపీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఓపీ 800 నుంచి 1000 పెరిగిందంటే దానికి ప్రజల్లో విశ్వాసం పెరగడం కారణం అని అంటుంటే, ఇటువంటి ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడడం ఇష్టం లేని ప్రతిపక్షం గత 5 సంవత్సరాల పాటు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి, కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు, విష ప్రచారాలు చేస్తున్నప్పుడు, తద్వారా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తద్వారా నాణ్యమైన వైద్య సేవలకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లోడ్ పెరుగుతోంది అనే విష ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఒకటే మీడియా మాధ్యమంగా నేను చెప్తున్నాను, గత సంవత్సరం రోజుల్లో మేము వచ్చిన నాటికి 2500 కోట్లు ఆశా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళకి 2500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి బాకీలు ఉన్నాయి.
అవి తీరుస్తూ రెండో వైపు మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ఇవాళ ఒక్కొక్క హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలు మొదలు పెట్టాం. కడపలో క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం. కేజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ని మొదలు పెడుతున్నాం. ఒంగోలు కడపలో క్యాత్ ల్యాబ్స్ని మొదలు పెడుతున్నాం. కడపలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇవన్నీ కాకుండా దాని కారణంగానే ఓపీ సేవలు కానీ ఐపీ సేవలు పెరుగుతున్నాయి. 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కేవలం ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వం అనేక ఆసుపత్రులు ఏర్పాటు చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అనలైజర్ దగ్గర నుంచి అతి ఖరీదైన సిటీ సిమ్యులేటర్ల దాకా, లినాక్ మిషన్ల దాకా కూడా అతి ఖరీదైన పరికరాలను కూడా, వైద్య పరికరాలను కూడా కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న ప్రచారం అసత్యం అని చెప్పడానికి ఏంటంటే కారణం, ఆరోగ్యశ్రీ ఆపేశారని ఒక పత్రికలో రాశారు. ఆరోగ్యశ్రీ ఆపేశారు, పూర్తిగా ప్రజలు విలువలాడిపోతున్నారు, ఎక్కడ బయట తిరగట్లేదు, అది ఇది అన్నట్టు మాట్లాడారు. ఆ రోజు నేను చూశాను ఎంత జరిగింది. ఈరోజు ప్రియాథరైజేషన్స్ ఎంత జరిగాయి? 6500 ప్రియాథరైజేషన్లు జరిగాయి. మామూలుగా సగటున ప్రియాథరైజేషన్లు రోజు ఎంత జరుగుతాయి? 5 నుంచి 5500 వరకు జరుగుతాయి. అడ్మిషన్స్ ఎన్ని జరుగుతాయి? 6000 నుంచి 6200 ఈరోజు జరిగాయి. సగటున ఎంత జరుగుతాయి? 5000 దాకా జరుగుతాయి. వీళ్ళు ఏదైతే వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆపేశారని విషప్రచారం ఆపనే లేదు, విషప్రచారం చేశారో ఆనాడు 1500 ప్రియాథరైజేషన్లు పెరిగాయి, దాదాపు 1000 అడ్మిషన్లు పెరిగాయి. ఇవాళ మీరు సగటున ఏ నెట్వర్క్ హాస్పిటల్స్లో చూసినా కూడా ఇవాళ అడిగితే 7000 ప్రతిరోజు 7000 ప్రియాథరైజేషన్లు అడ్మిషన్లు జరుగుతున్నాయి సగటున. మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వారే ఆశా హాస్పిటల్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు విజయ్ కుమార్ గారిని అడిగితే, మీరు మీడియా మిత్రులు అడిగితే తెలుస్తుంది, అయ్యా దీని ప్రభావం ఏమైనా పడిందా, వైద్య సేవలు పెరిగాయా, వస్తున్న వారి సంఖ్య పెరిగిందా తగ్గిందా అడిగితే సమాధానం చెప్తారు. ఎందుకంటే గతంలో లాగా అవినీతి ఇప్పుడు లేదు, అవినీతి తగ్గుతూ వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పెరుగుతున్నాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఇవన్నీ కారణంగా అయితే ఈ మంచి పేరు ప్రజల్లో, ఇటువంటి ప్రభుత్వం పట్ల మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో నెలకొంటున్న తరుణంలో ఇటువంటి విషప్రచారం చేస్తున్నారు. పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అక్కడ సుమారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలుస్తుందని చెప్పారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో నామినేషన్ వేయాలన్న ప్రాణభయం ఉండేదని, ఈసారి అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2 జెడ్పీటీసీ స్థానాల్లో 11 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇది వైసీపీ లక్కీ నెంబర్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని టీడీపీకి వత్తాసు పలుకుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, ఆమె వారి హయాంలోనే నియమితులయ్యారన్న విషయాన్ని పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఏదైతే పులివెందులలో అలాగే ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతుంది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లో ఎలక్షన్ లో పోటీ చేయాలన్నా ప్రాణాల పైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉండేది, అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలి అన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం, అలాగే అరెస్టులు చేయడం, వాళ్ళని నామినేషన్ వేయకుండా నియంత్రించడం, అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వారు నీలం సాహ్ని, వారైతే వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి కమిషనర్ గారే, వారే ఈ రోజు వరకు కూడా నడుపుతున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం. టీడీపీ ఇంకా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం, కానీ ఈరోజు మా ఏజెంట్లకు ఎవరు కూడా
కూర్చునేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ప్రజలకు చెప్పాల్సింది గత 30 ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారా? ఏ రోజు కూడా అసలు ఎలక్షన్ అనేదే జరగలేదు. అన్నీ కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. కానీ ఈరోజు ఏకగ్రీవంగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి పార్టీ కనుక ఈరోజు ఏదైతే ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు, చరిత్రని తిరగరాయబోతుంది. ఈరోజు ఆ రెండిట్లపైన కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్యబద్ధంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీరు నామినేషన్స్ ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో 11 మంది వేశారు, అలాగే ఒంటిమిట్టలో 11 మంది వేశారు. ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్. ఎవరిని ఏ ఓటర్ని కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఓట్లు రిగ్గింగ్ అని చెప్పినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. కేవలం ఓటమి పాలైపోతున్నారనే భయంతోనే ఇలాంటి ఆరోపణలు చెప్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మేము ఇక్కడ నియంత్రణ పాలన సాగుతుంది, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఎవరు కూడా సహకరించట్లేదని చెప్పేసి చేస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు. ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిచింది. దానికి ప్రజలు స్వేచ్ఛగా వచ్చి మద్దతు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ రేపు గెలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించిన ఆయన ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జనసేన జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో జనసేన జెండా రెపరెపలాడాలన్నారు. ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు 100% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనసేన కార్యకర్తలు ప్రజల మధ్య నిత్యం ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇప్పించే బాధ్యత తనదని, గెలిచే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. పార్టీ నియమ నిబంధనలను కార్యకర్తలు విధిగా పాటించాలని సూచించారు. ఈ ప్రాంతానికి అడవి బిడ్డలుగా మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఏజెన్సీ ప్రాంతానికి ఆయన ఇస్తున్న ప్రయారిటీ, ధోని మోతం లేని సమాజాన్ని తీసుకురావాలని ఆయన పడతల తపన. నిన్న కాదు మొన్న మళ్ళీ 1000 కోట్లు ఈ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రితో వాదవాడు మళ్ళీ 1000 కోట్లు సాధించుకున్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన చాలా ప్రాంతాలకి, ఈ ఏజెన్సీలో కొన్ని ప్రాంతాలకి మహిళలకు కాళ్ళకి చెప్పులు పంపించాడు, పండగ బట్టలు పంపించాడు. అంటే వాళ్ళకి లేదని కాదు, మీరు నాకు గుర్తున్నారు, మీకు అండగా ఈ అన్న ఉన్నాడు అని చెప్పి తెలియజేసి మరి దేశమంతా రాష్ట్రం అంతా పంపించకుండా ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నాడంటే ఏజెన్సీ ప్రాంతం వల్ల ఆయనకున్న మక్కువ, మీ పట్ల ఆయనకున్న నిబద్ధత తెలియజేయడం కోసం. వచ్చే ఎలక్షన్లో ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన నుంచి ఎక్కడ ఏ ఎలక్షన్లో ఏ అభ్యర్థిని పెట్టినా కళ్ళు కనపడిన ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఓటేసే విధంగా పార్టీని తయారు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన నాయకుడు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఒక ప్రేమతో, అభిమానంతో ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకునే విధంగా ఆయన వెళ్తా ఉన్నాడు. దాన్ని మీరు అవకాశాన్ని అలా విడిచిపెట్టుకోవాలి. మీ పంచాయతీల్లో రాబోయే 6 నెలలు 8 నెలలు వచ్చే ఎలక్షన్లో మీరు గ్రూపులు కడితే మీరు ఇలాగే ఉంటాం, మనం ఇలాగే ఉంటాం, మధ్యలో ఎవడో వచ్చి అందులో తన్నుకుపోతారు. కేవలం ఏంటంటే సమన్వయ లోపం. ఎలక్షన్లో మేము వచ్చి తిరగటానికి అధ్యక్షులుగా ఎవరిది, మా ఎలక్షన్లో మేము ఉన్నాం, మా బాధల్లో మేము ఉన్నాం. నా దగ్గర పెద్దెత్తుల బండారు సత్యనారాయణమూర్తికి సీటు పోయేసరికి వాళ్ళు కూర్చుంటే వాళ్ళందరినీ బతిమాలుకుంటూ ఆయనకి మళ్ళీ మాడుగులు పంపించే వరకు రకరకాల ఇబ్బందుల్లో
ఎవరో ఎక్కడికి రాలేని పరిస్థితుల్లో ఎలక్షన్లు జరిగాయి. దయచేసి మీకు ఒకటే చెప్తా ఉన్నా, భవిష్యత్తు మనది. భవిష్యత్తులో మనం ఎన్నో పదవులు ఈరోజు అనుకున్న వాళ్ళందరికీ పదవులు రాకపోవచ్చు. రేపు అనేది మనది. మీకు ఒకటే చెప్తా ఉన్నా, డిసిసి బ్యాంకు మనం తీసుకున్నాం. మీ ప్రాంతంలో ఏ అగ్రికల్చర్ లోన్లు కావాలన్నా, చేతి పనులు చేసుకోవడానికి మీకు లోన్లు కావాలన్నా డైరెక్ట్ గా నా దగ్గరికి రండి. అడిగిన వాళ్ళందరికీ లోన్లు ఇప్పించే బాధ్యత. కోన తాతారావు గారికి బ్యాంకు చైర్మన్ చేశాం. మొన్ననే గంగులేగౌడ పక్కనే ఉన్నాడు. నాగండ్ల మనోహర్ గారితో చెప్పి గట్టిగా చెప్పించి మరి ఆయన పంపించాడు. తాతారావు నీకు పదవి ఇచ్చింది మన కేడర్లు చూసుకోవడానికి. ఎవరు వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా నువ్వు కాదనకుండా లేదనకుండా లోన్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆర్డర్ వేసి వెళ్ళారు. మేమిద్దరం కూడా ఆ మాట చెప్పాం. మీ ప్రాంతంలో చాలా విరివిగా లోన్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. చేతనైనంత వరకు నామినేటెడ్ పదవులు కానీ, రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేవి కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మండలానికి మన వాటా ప్రకారం ఎంపీపీలు కానీ, అలాగే జడ్పీటీసీలు కానీ అన్ని పదవుల్లో మనం రిజర్వుల వాటా తీసుకుంటాం. దానికి కష్టపడి పనిచేయండి. ఎవరికైనా మీకు ఇబ్బందులు ఉంటే ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జిని కాకుండా విద్యార్థులు మత్తు పదార్థాలు ర్యాగింగ్కు దూరంగా ఉండాలని ఏలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో యాంటీ ర్యాగింగ్ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో స్నేహంగా మెలగాలన్నారు. మత్తుకు అలవాటు పడితే వాటి నుంచి బయటపడడం కష్టమవుతుందన్నారు. గూడెం రూరల్ సిఐ రవికుమార్ ర్యాగింగ్కు పాల్పడితే విధించే శిక్షలను వివరించారు. First of all, I am appealing to the students that you must be very accountable to your parents. Though, so I am congratulating each and everybody that you are pursuing your engineering graduation in a prestigious institute. So you must be daily recognize the hardworking and their parents' ambitions. So you must be very accountable to your parents first. And next one, choose good peer group, whoever useful to enrich your career. So nowadays you are well aware about that AI. So the layoffs are more in software sector. So you must be all students appealing that you enrich your communication skills and other courses, whatever useful to your further career growth. So you must be very dare enough to walk away from your bad influences in your life. So by all our previous speakers explained legal complications of the drugs, ragging. So you must be very brotherlyhood with your juniors. Don't be very cruel and brutally behavior with your co-students. So I am wishing you all people you will complete your graduation and by successful student. Thank you. So as a seniors, we should be utmost cautious while speaking to the juniors, as well as the limit. There will be a limit to everyone. So we should never cross that particular limit when we speak to or when we handle our juniors, whatever it may be. Because every other day we will be looking at newspapers. We have few scenarios at our institutes. Slowly the students are getting addicted for these drugs, so which is a menace at the highest level, because once any student gets addicted to any one of the drug, to get them out of that particular usage of the drug, it takes minimum 3 months to 1 year. So I request all of the students at NIT Andhra Pradesh be kindly cautious, because there are various outside forces which always draw you towards that particular aspect. For one time, maybe it's for only an occasion, you just have that particular thing. Don't get
dragged towards that, but I mean these drugs, right? Like luckily the smoking is coming down. Then consumption of alcohol is also coming down, but the drug menace is increasing day by day. My only request from on behalf of Institute is with due respect to your teachers as well as your family members, and with utmost regard to you yourself and your career, kindly keep yourself away from this particular drug menace. ముఖద్వారాలు గ్రామ ఔన్నత్యాన్ని తెలుపుతాయని, ఆధ్యాత్మికత వెలుగొందేలా గ్రామ ముఖద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. తన స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నపూర్ణమ్మ దంపతుల సహకారంతో నిర్మించిన ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులు వేదపారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కనుమూరి అబ్బాయిరాజు, జుత్తిక నాగరాజు, బొల్ల వెంకట్రావు, మోటుపల్లి రామవరప్రసాద్, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కనుమూరి రామకృష్ణరాజు, జంపన సుబ్రహ్మణ్యం, రాజు, జేఎస్ఆర్తో పాటు గ్రామ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా స్వగ్రామం ఐభీమవరంలో గతంలోనే బాపిరాజు గారు ఒక వేద పాఠశాల ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయిలో ఇక్కడ ఆయన సొంతంగా స్థలం ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం జరిపించారు. అప్పటి నుంచి ఐభీమవరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. ఇప్పుడు ఈ ఊరు ఎంట్రన్స్ లో మళ్ళీ బాపిరాజు గారు సొంత నిధులతో 15 లక్షల పైగా ఖర్చు పెట్టి ఒక చక్కటి ఆర్చ్ ముఖద్వారం, ఆ ఊరు ముఖద్వారమే వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, గణపతి, హనుమంతుల వారు, గరుత్మంతుడు చక్కగా ఆ ఊరు ఎంటర్ అయినప్పుడే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చే విధంగా చేయటం, దానికి అదే సమయానికి మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం, ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి ఈ ద్వారం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆకివీడు బైపాస్ వరకు కూడా పనులు ప్రారంభించాం. మీరు చూసుంటారు. అంతా ఫెన్సింగ్ చేసి ఒక చక్కటి పచ్చని గ్రీనరీ క్రియేట్ చేసి మధ్యలో వాకింగ్ ట్రాక్ కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాం. దానికి మా ఇంకో చిన్న అన్న బాపిరాజు గారి తర్వాత ఆయన రంగరాజు గారు ఒక పార్కు, కనుమూరి లక్ష్మీకాంతమ్మ గారి పేరు మీద, మా తాతగారు కృష్ణరాజు గారి పేరు మీద ఇంకొక పార్క్. ఈ ఊరు ఆకివీడు అందరికీ కూడా ఉపయోగపడేలా ఒక చక్కటి వాతావరణం, ప్రజలందరూ కూడా వాకింగ్ చేయటం, మానసికంగా ప్రశాంతంగా ఉండేలాగా, ఇంకెక్కడైనా మధ్యలో ప్రదేశాల్లో కుదిరితే యోగా గాని ధ్యానం గాని చేసుకోవడానికి కూడా, ఎందుకంటే పక్కనే చక్కటి కాలువగట్టు ఉంది, ఈ చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మంచి ఆధ్యాత్మిక పల్లెటూరు కాకుండా మానసికంగా కూడా అన్నిటికీ బాగుండే విధంగా వాకింగ్ ట్రాక్ తో పాటు అవన్నీ కూడా ఆ పనులు కూడా ప్రారంభించాం. రాబోయే 3 నుంచి 4 నెలల కాలంలో అది కూడా, అంటే సంక్రాంతికి జనం అందరూ మళ్ళీ ఇక్కడికే వస్తారు కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి, ఆ వచ్చే టైంకి ఇదంతా ఒక చక్కటి ప్రాంతంగా చేయటానికి అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీద ముందుకెళ్తున్నాం. పరిశీలించండి, ఏమైనా ప్రోగ్రెస్ మధ్యలో ఏమైనా వీక్ అయితే చెప్పండి. ఆ పరిస్థితి రాను
పాఠశాల నన్ను ఎవరిని సంప్రదించకుండా స్వయంగా ఆవిడే ఫస్ట్ అడిగి దీనికి కారకురాలు పరమాచార్య ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకుని ఆయన పెట్టమన్నారా? 3 పనులు మీకు అధికారం వస్తే 3 పనులు చేయమన్నారు. బాపరాజు అని పిలిచి 1 ధ్యాన మందిరాలు, 2 వేదాన్ని పోషించండి, 3 పాతగుళ్ళు పునర్నిర్మాణం పరమాచార్య ఆయనకి చెప్పారమ్మా. అది దైవకంగా నాకు ఎందుకు అనుకోకుండా టి సుబ్రహ్మరెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఈ టైంలో ఆ మహానుభావుడు టి సుబ్రహ్మరెడ్డి గారు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురంలో వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పేరూరులో వై జంక్షన్ నుండి బట్నవెల్లి వరకు 6 కిలోమీటర్ల మేర రైతులతో కలిసి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. అనంతరం బట్నవెల్లిలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో రైతాంగం జీవితాల్లో, కౌలు రైతుల జీవితాల్లో సువర్ణ అధ్యాయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులోకెట్టిన ఈ రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేది, పెన్షన్ పెంచగలిగేది, రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేయగలిగేది ఒకే ఒక్క నాయకుడు, సమర్థుడు, ముందు చూపుగల నాయకుడు, 24 గంటలు పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమేనని ఈ రాష్ట్ర ప్రజలు, రైతాంగం భావించి సూపర్ 6 పథకాలని నమ్మి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఘన విజయాన్ని చేకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని 20,000 చొప్పున ఈవేళ రైతాంగ ఖాతాల్లో వేయడానికి నాంది పలికినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీ వెంట ఉంటుంది. మీ నాయకత్వం కావాలా ఈ రాష్ట్రానికి, మా నియోజకవర్గానికి, మా ప్రజలకి, వారి జీవితాలకి, వారి బాగుకి, వారి సంక్షేమానికి అన్నిటికీ చంద్రబాబు గారు కూటమి నాయకత్వమే కావాలని ఈ సందర్భంగా ముక్తకంఠంతో అమలాపురం ప్రజల తరపున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చంద్రబాబు గారు, ధన్యవాదాలు చంద్రబాబు గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జాతీయ రహదారిని ఆనుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న రెస్టారెంట్, హోటల్, దాబా యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని భీమడోలు సీఐ విల్సన్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ కార్యాలయంలో ద్వారకా, తిరుమల, భీమడోలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్ల నిర్వాహకులతో సీఐ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైవేపై ఉన్న వ్యాపారులు రోడ్డు సైతం కనబడే విధంగా సీసీ కెమెరాలను అమర్చాలని, షాపులను రాత్రి సమయంలో 10 గంటల 30 నిమిషముల వరకు మూసివేయాలని, అపరిచిత వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని వేళలా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, హోటళ్ల వద్ద అనధికార సిట్టింగులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నేషనల్ హైవే NH 16 రోడ్లో లక్ష్మీనగర్ నుంచి సూరపూడి వరకు ఉన్న రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నటువంటి హోటల్స్ యజమానులందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోడ్డు మీద లేట్ నైట్ హోటల్స్ రన్ చేయడం వల్ల అనేకమైన వివాదాలు జరుగుతున్నాయి, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం షాప్స్, హోటల్స్ కానీ క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరితో కూడా కమిట్మెంట్ తీసుకున్నాం. ఆ లేట్ నైట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిపి అతను రైడ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పాం. అంతేకాదు వారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల్లో పెట్టుకోవాల్సిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. కొంతమంది పెట్టారు, కానీ వాళ్ళ హోటల్ వరకు కవర్ అయ్యేటట్టే పెట్టారు. అది నేషనల్ హైవే రోడ్డు మీద కూడా కవర్ అయిపెట్టి ఆ హోటల్ ముందు ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళు మనకి తెలియజేయాలని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ విధంగా పోలీసు వారికి సహకరించాలని, అంతేకాకుండా బయట నుంచి వచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చినా సరే పోలీసు వారికి సమాచారం తెలియచేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏ విధమైన ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళ హోటల్ ముందు కానీ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కానీ పోలీసు వారికి తగిన సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికోసం సుమారు ఒక హోటల్స్ వీళ్ళందరూ 20 మందిని పిలిచి వారితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ సంయుక్తంగా హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించిన 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనం మన జాతీయతను యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగరవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టీకరణ. పులివెందల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పునివ్వబోతున్నారన్న పల్లా శ్రీనివాస్. కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య. గిరిజన ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఆదివాసీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. విద్యార్థులు మత్తు పదార్థాలు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలి. ఏలూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత సూచనలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.